క్రిస్మస్ అంటే వెలుగుల పండుగని మనం మాట్లాడుకుంటాం కదా. క్రిస్మస్ అనగానే ఎక్కడికక్కడ డెకరేషన్స్, లైటింగ్ ఇవన్నీ చూస్తాం. అయితే క్రిస్మస్కి ఉన్న మరొక పేరు ఏంటి అంటే, మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, వాక్య ఆధారాలను బట్టి బహుమతుల పండుగ అని చెప్పుకోవచ్చు. ఏ పండుగ అండి? ఎక్కువగా ప్రజల బిళ్ళ మన దగ్గర చాలా తక్కువ, కానీ ఇతర దేశాల్లో ఒకరికొకరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. క్రిస్మస్ అనగానే బహుమతులు ఇచ్చుకుంటారు. పెద్ద మాల్స్లో క్రిస్మస్ ట్రీ పెట్టి దాని చుట్టూ గిఫ్ట్స్ పెడతారు. అది ఫ్రీగా తీసుకోవచ్చు. కొన్ని క్యారల్స్ జరిగేటప్పుడు పిల్లలంట ఇంటి బయట బ్యాగులు పెడతారంట. ఎందుకంటే ఈ క్యారల్స్లో తిరిగే వాళ్ళంట అందులో గిఫ్ట్లు వేస్తుంటారనమాట. సో వాటిని కలెక్ట్ చేసుకుంటారు పిల్లలు. సో రకంగా చూస్తే క్రిస్మస్ని బహుమతుల పండుగ అని మనం అనొచ్చు. మన దగ్గర చాలా తక్కువ, కానీ మనం కూడా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవటం చాలా మంచి విషయం. కాబట్టి ఈ గిఫ్ట్ లేకపోతే ఈ బహుమతులు అనేవి క్రిస్మస్లో ఎందుకు ఇచ్చుకుంటారు, క్రిస్మస్కి బహుమతికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. బహుమతి అనేది 3 విషయాలను బట్టి ఉంటాం. బహుమతి ఎప్పుడు ఇస్తాం తెలుసండి? అవతల వాళ్ళు అడగకుండా ఇస్తాం. ఎవరైనా మాకు గిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతారా? అడగరు. అవతల వాళ్ళని మనం ప్రేమించి కదా, మనకి తోచింది ఏదో ఒకటి గిఫ్ట్ వాళ్ళకి కొనేసి ఇస్తాం, అడగకుండా ఇస్తాం. రెండవది, బహుమతి విలువైందై ఉంటారు. విలువైందంటే దాని ధనాన్ని మీరు దృష్టిలో దాని కాస్ట్ని దృష్టిలో పెట్టుకోకండి. చిన్నదైనా పెద్దదైనా అవతల వ్యక్తిని ప్రేమించి యువతల వాళ్ళు ఎంతో కొంత దానికోసం వెచ్చించి ఆ బహుమతిని వాళ్ళకి అందిస్తారు. అంటే అవతల వాళ్ళకి మనం ఇచ్చే ప్రయారిటీని బట్టి గిఫ్ట్ ఆధారపడి ఉంటారు. కొన్నిసార్లు పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు టీ కప్పులతో సరిపెట్టేస్తారు. ఎందుకంటే అవతల వాళ్ళకి మనకున్న రిలేషన్. కొంతమందికి బంగారపు రింగులు తీసుకొని వెళ్తారు. వారిని మనం అంత ప్రేమిస్తున్నాం, మనకు అంత కావాల్సిన వాళ్ళని అర్థం. ఏదేమైనా కానీ బహుమతి అనేది విలువైనదని అర్థం చేసుకోవాలి. మూడో విషయాన్ని మనం చూస్తే, బహుమతిని ఎందుకు ఇస్తాము అంటే అవతల వారిని సంతోష పెట్టడానికి ఇస్తాం. అంతే కదండి. అడగకుండా ఇస్తాం, ప్రేమించి ఇస్తాం అడగకుండానే, దానికోసం వెల చెల్లిస్తాం. మూడోది ఏం చేస్తామండి? మూడో విషయం అప్పుడే మర్చిపోయారా? ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. సంతోష పెట్టడానికి. ఎవరికి గిఫ్ట్లు ఇవ్వలేదా మీరు? ఎప్పుడు తీసుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదా? కొంతమందికి తీసుకోవడమే ఎంతైనా, ఇవ్వడం అనేది అలవాటు ఉండదు. కానీ ప్రియులారా, ఇవ్వడంలో చాలా సంతోషం ఉందండి. ఇచ్చి చూడండి, ఆ సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే నేను ఎక్కువ గిఫ్ట్స్ ఇవ్వగలిగాను. ఎందుకంటే ఆ గిఫ్ట్ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ యొక్క సంతోషం చూస్తూ ఉంటే మనకి ఎంతో ఆనందం అనిపిస్తుంది. దేవుని పిల్లలుగా ఇచ్చి ఆనందించే మనసు మనం తెచ్చుకోవాలి. ఎప్పుడు తీసుకుంటే ఆనందం ఉంటుంది ఖచ్చితంగా. షాపింగ్ మాల్లోకి వెళ్ళి 20,000 షాపింగ్ చేస్తాం. వాడు ఒక 500 గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత బట్టల బ్యాగులన్నీ పక్కన పడేస్తారు. గిఫ్ట్ ఏమి ఇచ్చాడని దాన్ని ఓపెన్ చేస్తాం. ఎందుకంటే అది తీసుకున్న దాని మనకు ఆనందం అనేది అనిపిస్తుంది, మంచిదే. దానికి మించిన ఆనందం ఎందులో ఉంటుంది అంటే మనం ఇవ్వడంలో కూడా ఉంటుంది. కాబట్టి గిఫ్ట్ అడగకుండా ప్రేమతో ఇచ్చేది, గిఫ్ట్ విలువైనదై ఉంటుంది. గిఫ్ట్ అనేది సంతోష పెట్టడానికి మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో దేవుడు రాయించిన మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మనం చాలా ప్రసంగాలు వింటున్నాం. పౌలు గారు ధర్మశాస్త్రంలో చాలా ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. అంతా చూసిన తర్వాత తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కలిగించే ప్రేరేపణలను రాస్తూ ఆఖరికి యేసుక్రీస్తు వారికి ఏమనాలో తెలియక, ఆయన్ని ఎలా వర్ణించాలో తెలియక, చెప్పసఖ్యము గాని దేవుని వరము అన్నాడు. దేవునికి స్తోత్రం. వరం వేరు, బహుమానం వేరండి. నిజానికి చెప్పాలి అంటే
వరము అనేది మనుషులు ఎవరు కూడా ఇవ్వలేరు. వరాలు అనేవి దేవుడే ఇవ్వాలి. రక్షణ ఒక వరం. పరిశుద్ధాత్మను వరం మీరు పొందుకుంటారని పేతురు గారు అంటారు. కాబట్టి వరాలు వేరు, బహుమానాలు వేరు. కొద్ది తేడా ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో వరానికి బదులుగా ఏముంది అంటే గిఫ్ట్ అనే రాయబడ్డారు. కాబట్టి బహుమానం కూడా చాలా విలువైంది. ఇప్పుడు పిల్లలు యెహోవా అనుగ్రహించు బహుమానం, అది మనుషులు ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. కానీ ఆ బహుమతి కూడా చాలా విలువైంది, వెలకడ్డలేనిది. అది ఎవరిస్తారు అంటే దేవుడే ఇస్తారు. కాబట్టి ఆ వరం ప్లేస్లో గిఫ్ట్ అని కూడా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ బహుమానం గురించి ఈరోజు మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా దేవుని పెట్టారా, బహుమతిని ఎవరికి మనం ఇస్తాము అంటే ప్రేమించే వారికే ఇస్తాం. ఇష్టం లేదనుకోండి, బహుమతి ఇస్తామా? ఏమో. అవతల వాళ్ళంటే మీకు ఎంతో ఇష్టమైతేనే ఏమిస్తారు? బహుమానం ఇస్తారు. అయితే మనుషులు ఇచ్చే బహుమానాలు చాలా వెరైటీగా ఉంటాయి, చాలా వెరైటీగా ఉంటాయి. ఈ రోజుల్లో అంతా ఎలా అయిపోయింది అంటే ప్రేమకు అర్థం మారిపోయింది. ప్రేమకు అర్థం మారిపోయింది. పుట్టినరోజులు వచ్చాయనుకోండి, వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తున్నారు. మెసేజ్లు పెట్టిన తర్వాత 4 కేకులు. అదేంటో దురదృష్టం, ఆ మొబైల్లోనే గిఫ్ట్ ప్యాకింగ్లు కూడా ఇచ్చేస్తున్నాడు వాడు. ఓ 4 గిఫ్ట్లు, 4 పువ్వులు కదా, ఇంకా ఓ 4 లవ్ సింబళ్ళు పడేసామనుకోండి. అవతల వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే నేనంటే వీళ్ళకి చాలా ఇష్టం. ఏంటండి ఇష్టం? ఏంటి వాట్సాప్లో 4 పువ్వులు, 4 గిఫ్ట్ ప్యాకెట్లు పడేస్తేనే ఇష్టమా? ఆలోచన చేయండి. ప్రేమ అనేది త్యాగంతో కూడిందండి. ప్రేమ అనేది ఎలాంటిది? త్యాగంతో కూడినది. ప్రేమ వెనక త్యాగం ఉండాలి. అవతల వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి అందుకే వాట్సాప్ ప్రేమల్లో బ్రతకొద్దండి. వాట్సాప్ ప్రేమల్లో అంటే కొంతమంది విషెసే పెట్టరు. అలాగని వాళ్ళకి మీ మీద ప్రేమ లేదని కాదు. ఏమో మీకు తెలియకుండా మీకోసం ప్రార్థన చేయొచ్చు కదా. నాలాంటి మతిమరుపు దానికైతే వెంటనే మర్చిపోతాం, కొన్ని పెట్టడమే మర్చిపోతాం, కానీ ప్రార్థన చేస్తాం. అలాగని ప్రేమ లేనట్లా. కాబట్టి ఈ ఈ యొక్క చాటింగ్లు, లేకపోతే ఈ పువ్వులు, ఈ చప్పట్లు కదా, ఈ లవ్ సింబళ్ళు, ఈ ప్రేమలు కాదు. ఒరిజినల్ ప్రేమ అనేది ఏంటో మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు యవనస్తులు కూడా పిచ్చి ప్రేమలకు ఆకర్షితులైపోతున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారట. ప్రేమించుకుంటూ అమ్మాయి పుట్టినరోజు వచ్చిందట. అబ్బాయి అన్నాడంట, బుజ్జి నేను నీకు ఒక రింగ్ ఇస్తాను రేపు అన్నాడు. ఏమిస్తానన్నాడు? ఇంక ఈ పిల్ల పడుకోవట్లేదట. రాత్రంతా ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఏ డిజైన్ కొని ఉంటాడు, ఏ షాప్లో కొని ఉంటాడు, ఎంత ఖర్చు చేసి ఉంటాడు, ఆహా నేనంటే ఎంత ప్రేమ ఏంటని చెప్పేసి ఓ తెగ ఆలోచించి ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, మొత్తానికి తెల్లారింది. తెల్లారిన తర్వాత ఫోన్ చూసుకుంటే అవతలోడి దగ్గర నుంచి ఒక కాల్ ఉందట. ఫోన్ రింగ్ అయినట్లు రెడీగా ఉన్నాడు గిఫ్ట్ ఇవ్వడానికి. రింగ్ అయింది అని చెప్పేసి ఏం చేసిందంటే డ్రెస్ వేసుకొని గబగబా అబ్బాయిని కలవడానికి వెళ్ళిపోయింది. ఇద్దరు ఒక పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారట. మనం ఇంతకాలం నుంచి పరిచయం అయ్యాం, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనంటే నీకు చాలా ఇష్టం, ముచ్చట్లు అన్నీ వేసుకుంటున్నారు. ముచ్చట్లు వేసుకుంటా ఉన్నారు. టైం అలా గడుస్తూ ఉంది. పాపం రింగ్ ఎప్పుడు ఇస్తాడా, రింగ్ ఎప్పుడు ఇస్తాడా అని చూస్తాం. రింగ్ ఇవ్వడు, కబుర్లే చెప్తున్నాడు. సో ఉండబెట్టలేక లంచ్ టైం అయిపోయింది, ఎలకలు పరిగెడుతున్నాయి కడుపులో. అవును కదా, నాకు రింగ్ ఇస్తానన్నావు, దాని సంగతి ఏంటి అంటే తెల్లవారు ఫోన్ చూసుకోలేదా, ఒక రింగ్ ఇచ్చాను కదా అన్నాడంట. ఏమిచ్చాడు? రింగ్. తెలివైన ప్రేమలు ఇవి. ఎలాంటి ప్రేమలు అండి? చాలా తెలివిగా చేస్తారు తెలుసా కొంతమంది. అవతల వాళ్ళు మళ్ళీ ప్రేమిస్తున్నాము అని చెప్తారు, కానీ ఏమి కూడా ఖర్చు అవ్వకూడదు, ఏమి ఇవ్వకూడదు, మన దగ్గర నుంచి ఏం పోకూడదు, కానీ ప్రేమిస్తున్నానని వాళ్ళకి తెలియాలి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఒక మాట చెప్తున్నాను నేను, ఆ మాట ఎవరికి కనిపెట్టారో కానీ ప్రేమిస్తున్నాను ఏంటండి,
ప్రేమిస్తున్నాను అనే మాటలోనే ప్రేమ ఇస్తున్నాను అని ఉంది. ప్రేమ ఏం చేస్తున్నాను? ఇస్తున్నాను. ఇచ్చేది ప్రేమ. ఏంటండి? ఇచ్చేది ప్రేమ. ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండలేమండి. అవతల వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయకుండా ఉండలేము. అది అర్థం చేసుకోవాలి. నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నావా? ప్రేమలా ఇస్తాం? మాటలతోనా? కాదు, చేతలతో చూపించాలి. ఇది మనుషుల ప్రేమ. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా లోకంలో హడావిడి జరుగుతూ ఉంది. కొన్ని నటనలు, కొన్ని వాస్తవాలు మొత్తానికి అలా వెళ్తూ ఉన్నాయి. ఏదేమైనా మానవ బంధాలని కొనసాగించుకోవాలి కాబట్టి తప్పదు ఇవంతా. అయితే దేవుడు అలాంటి వాడు కాదండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. దేవుడంట లోకమును ఎంతో ఎంతో అనే దగ్గర ఇంకా అది ఎంత అని మనం చెప్పలేం, ఇంత అని చెప్పలేం. ఎంతో ప్రేమించిన దేవుడు లోకానికి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. లోకానికి కూడా ఏమి ఇవ్వాలనుకున్నాడండి? గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు, బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాయిస్తాడంటే, మీ దగ్గర బైబిల్ ఉంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. మనం ప్రేమించామని కాదు కానీ దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, చూడండి, మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికంట దేవుడు తన కుమారుణ్ణి పంపెను. మనం ప్రేమించలేదు దేవుణ్ణి, మనం ప్రేమించలేము కూడా. మనం వెతకలేదు ఆయన్ని, మనం రాలేదు ఆయన దగ్గరికి. ఆయనే మనల్ని ప్రేమించి మన దగ్గరికి తన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే మానవాళి సమస్య వినాలి. పిల్లలు కాసేపు సైలెంట్గా ఉండాలి, వినాలి. మానవాళి సమస్య ఏంటి అంటే పాపం. కాబట్టి పాప ప్రాయశ్చిత్తం చేయాలి అంటే దేవుని కుమారుడి లోకానికి వచ్చి మనుషులందరి కొరకు కూడా బలి అవ్వాలి. కాబట్టి ఆ కింద మాటలో ఏముంటుంది అంటే ఇందులో చూడండి, ఇందులో ఏముందండి? ప్రేమ ఉంది. పరలోకంలో తండ్రి కుమారుల బంధం అనేది చాలా పటిష్టమైనదండి. అది వారు ఒకరంటే ఒకరిని అపారంగా ప్రేమించుకుంటున్నారు. తండ్రి కుమారుల పరిశుద్ధాత్మల బంధం అనేది ప్రేమ చేత కట్టబడ్డది. కానీ దేవుడంట లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు అంటే తాను ప్రేమించుచున్నదాన్ని, ఇక్కడ గమనించాలి, తాను ప్రేమించుచున్నదాన్ని. అందుకే 3:16 యోహాను సువార్తలు ఏమంటాడు అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా, ప్రేమించాడు కాగా, ప్రేమించాడు కాబట్టి అంటే ఎంత ప్రేమించాడు అంటే తాను ప్రేమించుచున్న తన కుమారుని కంటే కూడా లోకాన్ని ఎక్కువ ప్రేమించాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకం మీద ఉన్న ప్రేమ కోసం తాను ప్రేమించిన అబ్రహాంతో కూడా అంటాడా, నీవు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నాకు ఇస్తావా? నీవు ప్రేమించుచున్న నీ కుమారుని నాకు ఇస్తావా? ప్రేమ చూడండి, అవతల వాళ్ళని మనం ప్రేమిస్తున్నామని చెప్పడానికి మనకు ప్రియమైన దాన్ని కూడా అవతల వాళ్ళకి ఇవ్వటం. అలా దేవుడు ఏకైక కుమారుడు అంటే యేసుప్రభు వారికి ఉన్న మాటలు చూడండి. దేవుని ఏకైక కుమారుడు, అద్వితీయ అంటే ద్వితీయం లేనివాడు. ఆ యేసుప్రభుని ఇచ్చేస్తే ఇంకొక కుమారుడు ఉన్నాడు అనడానికి ఏం లేదు, ఆయన ఒక్కడే కుమారుడు. కాబట్టి ఆ అద్వితీయ కుమారుణ్ణి అంట దేవుడు మన కోసం ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఈ పదాలు పట్టుకోవాలి. ఇందాకేమో వరము అని చదివాం, ఇప్పుడేమని చదువుతున్నాం? అనుగ్రహం. ఈ మాటలు ఎక్కడ మీకు అస్తమాను వినిపించే మాటలు కాదు. వరాలు ఇవ్వటం, అనుగ్రహించటం ఇవి మనుషులు చేయలేరు, దేవుడు మాత్రమే చేయగలరు. కాబట్టి యేసుక్రీస్తు వారిని మానవాళ్ళ కోసం ఆయన ఏం చేశారు అంటే అనుగ్రహించారు, ఇచ్చేశారు. ఇందులో ఏముందటండి? ప్రేమ. చెప్పాలి మీరే. అలా ఇవ్వడంలో ఏముందట? యేసయ్య వచ్చాడు, పుట్టాడు, 33.5 సంవత్సరాలు బతికాడు, సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు. ఆయన అక్కడ, నేను ఇక్కడ.
కాదు. మొన్న వాట్సాప్లో చదివాను, క్రిస్మస్ అంటేనే ఇవ్వడం అని చదివాను. ఒక కొటేషన్ వచ్చింది. క్రిస్మస్ అంటేనే ఏంటంటే అండి, ఇవ్వడం. తండ్రి కుమారుని ఇచ్చాడంట, కుమారుడు తన ప్రాణాన్ని ఇచ్చాడంట, జ్ఞానులు ఏమిచ్చారు? కానుకలు ఇచ్చారు కదా. మీరేమి ఇస్తున్నారు అని ఒక క్వశ్చన్ లాగా వేశారు. కాబట్టి క్రిస్మస్ అంటేనే ఏంటి అంటే త్యాగము, ఇవ్వటము అనేది ఒక అంతరార్థంగా దాగి ఉంది. ప్రభువును చూస్తున్నప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థం అవ్వాలండి. దేవుని ప్రేమ అర్థం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఆ అనుభూతిని మనం పొందుకోలేం. ఒక మాట చెప్తాను, ప్రేమించేటప్పుడు సాధారణంగా యథార్థంగా ఒప్పుకోవాలి అంటే మనం అందరం కూడా ఎవరిని ప్రేమిస్తామో తెలుసండి, అవతల వాళ్ళ వల్ల మనకి ఏదైనా ప్రయోజనం కలుగుతుంది అనే వాళ్ళు ప్రేమిస్తాం, అంతే కదా. ఏం భార్య భర్తను, భర్త భార్య ఊరకనే ప్రేమించేస్తారు. ఆమె చాకరీ అంతా చేసి పెడుతుంది, ఈయనేమో సంపాదిస్తాడు. వాస్తవాలు మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రేమించుకున్న యువకులు కూడా ఏదో ఆశించి, ఇరుగింటి పొరుగింటి వాళ్ళు కూడా ఎవరితో మనకి రిలేషన్స్ బాగుంటాయి, మనకు సపోర్ట్ చేసే వాళ్ళతో, మనతో మాట కలిపే వాళ్ళతో, అవసరమైతే మనతో ఎక్కడికైనా వస్తారనుకున్న వాళ్ళతో, అవసరంలో ఎప్పుడైనా మనకు ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళతోటే కదా మనం రిలేషన్స్ మెయింటైన్ చేసి ప్రేమ చూపిస్తాం. ప్రేమలో కూడా ఏముంటుంది అంటే స్వార్థం అనేది ఉంటుంది ఖచ్చితంగా. మానవ ప్రేమలో స్వార్థం అనేది ఉంటుంది. నిజానికి దేవుని ప్రేమ అండి నిస్వార్థమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. నిస్వార్థమైన ప్రేమ. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఒక భక్తుడు అంటాడు, అయ్యా ఐగుప్తుకి వెళ్ళమంటున్నావు కదా, నిన్నెవరు పంపించారు అని వాళ్ళు నన్ను అడుగుతారు, నీ పేరేం చెప్పమంటావు అక్కడికి వెళ్ళి అని అడుగుతారు. అప్పుడు మోషేతో దేవుడు ఏమంటాడు అంటే, నేను ఉన్నవాడను అనువాడను. మోషే ఏం చెప్తావంటే, నాకు నేనుగా ఉన్నవాడను, ఉన్నాను అన్నవాడను, నేను వాస్తవము, నాకు నేనుగా ఉన్నవాడు. అంటే దేవుని స్వభావం ఎలాంటిది అంటే, దేవుని బిడ్డలు గమనించాలి, దేవునికి ఏదైనా ఇచ్చేటప్పుడు ఎవరిని బాధ పెట్టడానికి కాదు, కానీ మనం చాలా చిన్న వస్తువులతో దేవుని మీద భక్తిని కనపరుస్తాం. చాలా చిన్నవి. అసలు ఈ పత్రిక రాస్తున్న పౌలు గారు కూడా ఏ సందర్భంలో ఈ మాట రాయాల్సి వచ్చిందంటే, ఓ కొరింథీ సంఘమా, మీ యొక్క దాతృత్వం చాలా విస్తారంగా ఉంది, పేదల కొరకు మీరు చేసే సహాయం చాలా గొప్పగా ఉంది, అందును బట్టి దేవుని నేను స్తుతిస్తున్నాను. మీరు ఇవ్వటం వల్ల మేము పరిచర్య చేయగలుగుతున్నాం. మీరు ఇవ్వటం వల్ల ఏం చేస్తున్నాం? చాలామంది సంఘం వాళ్ళకి సేవ చేయాలండి, సంఘం వాళ్ళకి బాధ వస్తే ప్రార్థన చేసేయాలి, మంచి వాక్యం అందించేయాలి, వాళ్ళు రాగానే కుర్చీ ఉండాలి, ఏసీ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, పాట ఇవ్వాలి, వాళ్ళకి అన్నీ చేయాలి సంఘం. సంఘానికి మాత్రం వాళ్ళు ఏమీ చెయ్యరు. అది కొంతమంది క్రైస్తవ్యం. కానీ ఈ కొరింథీ సంఘం అలాంటిది కాదండి, చాలా దాతృత్వం కలిగిన సంఘం. పౌలుకి పరిచర్యలో, పేదలను ధర్మం చేయటంలో చాలా ముందున్న సంఘము. ఈ సంఘం గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటాడు అంటే, నిజమే మీ ప్రేమ చాలా గొప్పది, అయితే దేవుడు కూడా మళ్ళీ ప్రేమించాడు. ఆయన ఏం చేశాడు అంటే, తన కుమారుణ్ణే మన కొరకు ఇచ్చాడు. దేవునికి వరం. అంటే వాళ్ళని అలా మాట్లాడుతూ వాళ్ళ పరిస్థితి గురించి ఇక్కడ వివరించడం అనేది జరిగింది. దేవుని బిడ్డలారా, కాబట్టి గమనించండి, దేవుని యొక్క స్వభావ లక్షణం ఏంటి అంటే, ఆయన ఉన్నవాడు అన్నవాడు. మనం అనుకుంటున్నట్లుగా ఆయన్ని ఒక చిన్న వాటిలతో మనం సంతోషపెట్టలేమండి. మా కుటుంబము, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళలేని మాటలు పెళ్ళైన తర్వాత విన్నాను. మా చిన్నత్త గారు ఎప్పుడు ఊరు వెళ్తున్నప్పుడు, దేవుణ్ణి చేయడానికి వెళ్తున్నానమ్మా, దేవుణ్ణి చేయడానికి వెళ్తున్నాను అనేవారు. చాలా రోజులు అర్థం అవ్వలేదు, దేవుణ్ణి చేయడం అంటే ఏంటి, దేవుణ్ణి చేయడం అంటే ఏంటి అని నాకు అర్థమయ్యేది కాదు. ఒకరోజు అడిగాను అత్తయ్య వాళ్ళని, అత్తయ్య దేవుణ్ణి చేయడం అంటే ఏంటి అనేసి అంటే, అప్పుడు అత్తయ్య వివరించారు. ఊరెళ్ళి ఆయనకి ఇవ్వాల్సినవేవో ఇచ్చి, ఆయనకి చేయాల్సినవేవో చేసి వాళ్ళ యొక్క దేవుణ్ణి ఆరాధించి వస్తారమ్మా, దాన్ని దేవుణ్ణి చేయడం. సో వాళ్ళకి అర్థమైంది అది, దాన్ని నేను మీరు తప్పు పట్టట్లేదు. కానీ మనిషి దేవుణ్ణి చేయగలడా? మనిషి దేవుణ్ణి చేయగలడండి? దేవుడు మనిషిని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం.
ఆయన చేత చేయబడిన వాళ్ళం మనం అందరం. మనం ఆయన్నేమి తయారు చేయలేం. అసలు ఆయన చేయి పట్టుకొని ఆలోచన చెప్పేవాళ్ళే ఈ భూమి మీద ఎవరూ లేరు అంటాడు పౌలు. ఈ చేయి పట్టుకొని ఎవరు నిన్ను నడిపిస్తారు? ఇలా చెయ్యని నీకు ఎవరు ఆలోచన చెప్పగలరు? దేవుడు అతీతుడు, పరిశుద్ధుడు, ఆయన ఉన్నవాడు అనువాడు. దేవుని వాక్యంలో ఒక మాట చదవండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం. జీవమును ఊపిరిని దయచేస్తున్నాడు. ఇంకా గనుక తనకు ఏదైనను కొదువై ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు. దేవుడి కంట కొదువు లేదంట. దేవునికి ఏం లేదండి? కొదువు లేని వాళ్ళకి ఇంకా మనం ఏదో చేసి ఆయనకి సహకరించి ఆయనకి సహాయం చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఆయనే అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ధారాళంగా దయచేయవాడు. కాబట్టి ఆయనకు మనం ఏమి ఇవ్వగలం? ఆయన అంటున్నాడు, నేను ఎవరి చేత సేవింపబడే అంత కొదువ నాకేమీ లేదు. దేవుని స్టేటస్ అదండి, దేవుని యొక్క గొప్పతనం అది. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకవాళ్ళ కల్పించుకోకూడదు. ఏదో మనకు ఉన్నది ఇచ్చేసి సంతృప్తి పొందేసి నేను దేవునికి ఏదో చేసేసానని కూడా అనుకోకూడదు. ఆయన అంత గొప్పవాడు. అయితే గమనించండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషుల మీద ఆధారపడాల్సిన అవసరం ఆయనకి లేదు. పైగా దేవుడు పరలోకంలో సంతోషంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులతో ఆయనకి ఏ సంబంధం లేదు. సంబంధం మీన్స్ అంటే ఆయనను మనుషులు ఏదో ఆయనకు ఉద్ధరించాలనే అవసరం లేదు. అలాగని ఆయన హ్యాపీగా లేడా అంటే అది కూడా లేదు. హ్యాపీగా ఉన్నాడు, దర్జాగా అంతా బాగా అవుతుంది పరలోకంలో. కానీ దేవుడంట ప్రేమాస్వరూపి అంటే ఇందాక మనం చదువుకున్న 1 యోహాను పత్రిక 4:10లోనే ఆ 9లో పైన ఉంటుంది, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడికి ఏమీ కొదువు లేకపోయినా ఆయన స్వరూపం ఏంటి అంటే ప్రేమ. ఇవ్వటం అంటే ఆయనకి ఇష్టం, ప్రేమించడం అంటే ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయన ఏం చేశాడు అంటే మనిషికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, నా స్నేహితురాలకి నేను గిఫ్ట్ ఇవ్వడం గొప్పతనం కాదు. ఎందుకంటే నా స్నేహితురాలు నాకు కూడా ఒక గిఫ్ట్ ఇవ్వగలదు, చేయగలదు, లేకపోతే భర్త భార్యలకు కానీ. కానీ మన ఇంట్లో కొన్నిసార్లు పనులు చేస్తున్నారు, లేదా వీధిలో ఉన్న కొద్దిగా ఏమీ తిరిగి చేయలేని వాళ్ళు ఉంటారు. తెలుసండి, ఏమీ తిరిగి చేయలేని వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని ప్రేమించాల్సిన అవసరం మనకి లేదు, కానీ మనకు ప్రేమ ఉంది వాళ్ళ మీద. తిరిగి ఆశించకుండా మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో ఒకటి చేస్తాం. అది నిజమైన ప్రేమ. మానవుడు చాలా అల్పజీవి, మానవుడు చాలా పరిమితం గలవాడు, మానవుడు కొదువులు కలిగిన వాడు, మానవుడు అవసరతలో ఉన్నవాడు. కానీ దేవుడు ఇదేది కాదు. కానీ ఆయన ఏం చేశాడు అంటే మానవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించి ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే తాను మీరు ప్రేమించారని కాదు, తనే మిమ్మలను ప్రేమించి తన కుమారుని పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండుటకు మీ కొరకు ఇచ్చాను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇందులో ఏముందండి? ప్రేమ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేవాడు. ఏదైనా సరే శ్రేష్టమైనది ఇస్తాడు. ఇంకా కొద్ది ముందుకెళ్తే మనం దేవుని వాక్యంలో నుంచి చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5:8లో ఉంటుంది. ఒకటేమో మన అవసరత ఆయనకి ఏమీ లేదు, అయినా మనకి విలువనిచ్చి మన సమస్య గ్రహించి మనం తిరిగి ఆయనకి ఏమీ ఇవ్వలేమని తెలిసినా కూడా తన కుమారుని ఇచ్చాడు. అందులో ప్రేమ ఉంది. 5:8లో చదవండి ఇప్పుడు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఏం చేశాడండి? చూడండి, వెల్లడిపరచడం తెలియచేస్తున్నాడు తన ప్రేమని. చదవండి. ఎట్లనగా, చూడండి, అయ్యయ్యో ఎంత ప్రేమ చూడండి. ఎట్లనగా మనం ఇంకా ఎలా ఉన్నామంటే ఆయన ప్రేమించే సమయానికి, 1 పాపులము, 2 ఇంకా శత్రువులమై ఉండగా. కింద చదవండి. చాలండి. ఇంకా ఇక్కడ మనం చూస్తే దేవునికి
మనకి మధ్య ఉన్నది ఏంటి తెలుసండి? పాపము. మనము పాపం చేసాం. మనలో పాపం ఉంది. దేవుల్లో పాపం ఉందా? లేదండి. మనము పాపులమై ఉంటుండగా దేవుడు మళ్ళీ ఏం చేశాడండి? అవతల వాళ్ళు నచ్చకపోతే మనం ప్రేమిస్తామా? ఏం మాట్లాడుతుంది? నాకు నచ్చలే, నీ మాట నచ్చలేదు, నీ ప్రవర్తన నచ్చలేదు, నీ బిహేవియర్ నచ్చలేదు, సో రిలేషన్ కట్ కదండి. ఇమీడియట్గా కట్ చేసి పడేస్తాం. మనుషులు ఎప్పుడు ఎలా మారిపోతారో తెలియదండి. మనుషులు ఎప్పుడు ఎలాగా మారిపోతారో తెలియదు. నచ్చకపోతే ప్రేమించం, నచ్చిన వాళ్ళనే ప్రేమిస్తాం. కానీ దేవుడంట మనం ఆయనకి నచ్చే స్థితిలో లేము. ఎలా ఉన్నాం? పాపులుగా ఉన్నాం. ఇంకా ముందుకెళ్తే శత్రువులుగా ఉన్నాం. ఇంకా దూరస్తులం అంటారు. మనం ఆయనకి దూరస్తులమై ఉంటుండగా దేవుడంట మనలను ప్రేమించి అక్కడ అంటాడు, ఆయన తన యొక్క ప్రేమ వలన ఉగ్రత నుంచి మనము తప్పింపబడాలని దేవుడు తన కుమారుని మన కొరకు పంపించాడు. ఏం చేశాడండి? దేవుని ప్రేమ అర్థమవుతుందా? మనుషులకి దేవునికి ఎంత వ్యత్యాసం ఉందో, మనం చూసే పరిస్థితులకి దేవుని ప్రేమకి ఎంత వ్యత్యాసం ఉందో. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది ఇచ్చాడు. యేసు ప్రభు వారిని మన కొరకు ఇచ్చింది, మన కొరకు ఇచ్చింది. ఆయన రాకపోతే మనం ఈ లోకంలో దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము. పాట ఉంది కదా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. మే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు పిరిలేదయా. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమ చూపించి తన కుమారుని లోకంలోనికి పంపించకపోతే మానవుని పాపములకు ప్రాయశ్చిత్తం అనేది లేదండి. యేసు ప్రభు అనే బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన మనకు ఒక వరముగా అనుగ్రహింపబడ్డాడు. యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన జీవిత విధానం ఎలా ఉందో తెలుసండి? పశువుల పాకతో ఆయన జీవితం ప్రారంభమైందండి. ఎక్కడ? పశువుల తొట్టె అందం. పశువుల తొట్టె పుట్టగానే అక్కడే కదా వేశారు. పశువుల తొట్టెతో ఆయన జీవితము ప్రారంభమైంది. అక్కడ ఫస్ట్ టైం ఆయన రెస్ట్ తీసుకున్నారు. బాలుడిగా వచ్చినప్పుడు, చిన్న బేబీగా వచ్చినప్పుడు పశువుల పాకలో సర్వ సృష్టికర్త మన కోసం అక్కడ రెస్ట్ తీసుకున్నారు. ఆఖరికి చివరి రెస్ట్ ఎక్కడ తీసుకున్నారో తెలుసండి? సిలువలో తీసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రేమ నీ కోసము అంత తగ్గించుకొని, అంత త్యాగం చేసి, ఇంకా సిలువ శ్రమలంటే మనం చెప్పనాల్సిన అవసరం లేదు. ఆయన పాపము లేనివాడై ఉండి మన కోసము తను తాను పాపముగా చేసుకున్నాడు. ఆయన మీద ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. దేవుని బిడ్డలారా, ఇంకా మేకులు కొట్టారు, అవమానకరమైన మాటలు అన్నారు, నువ్వు శక్తిహీనుడివి అన్నారు. దేవుణ్ణి, సృష్టికర్తను అంత హింసిస్తున్నా కూడా ఆయన ఎందుకు సహించాడు అంటే అందులో ప్రేమ ఉన్నది. ప్రేమ ఏంటో తెలుసండి దేవుని బిడ్డలారా? మనం తప్పు చేయకపోయినా అవతల వాళ్ళ వల్ల మనకి బాధ కలిగితే భరించటమే నిజమైన ప్రేమ. అది చూడండి, ప్రభువుని చూడండి, ప్రభు ముఖం చూడండి. పరలోకంలో నుండి ఆ తండ్రి ఆ కుమారుని పంపించేటప్పుడు పడే వేదన చూడండి, ఆ కష్టం చూడండి. నిజంగా ప్రేమ అంటే ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆకలి దప్పులు పడ్డాడు, అలసట పడ్డాడు, అవమానాలు భరించాడు. అందరూ కూడా మంచి చేస్తున్నా ఆయన ఏమన్నారు అంటే, నువ్వు దెయ్యాలు పట్టునోడవి అన్నారు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో అన్నారు. ఆ టైంలో ప్రతీదీ కూడా ప్రభు ఎలా భరించారు అంటే ప్రేమతో భరించారు. ప్రేమ అంటే అదండి. పెళ్ళిళ్ళలో ప్రమాణాలు చేస్తారు,
కష్టంలోను, వ్యాధిలోను, ఆరోగ్యంలోను, ఆస్తులు సగభాగం ఇచ్చి కదా. ప్రమాణాలు భలే ఉంటాయండి. వాస్తవాల దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటాయి? ఏమంటే తలనొప్పి వస్తుందంటే పడుకో, తగ్గుతుంది కదా. వాస్తవాల్లోకి వచ్చేసరికి భార్యకి కష్టం. ఉదయమే ఒక సిస్టర్ వచ్చి బాధ పంచుకుంటున్నారు. ఏంటి బాగా చిక్కిపోయారు అని అన్నాను. లేదమ్మా, ఒంట్లో అస్సలు బాగోట్లేదు అన్నారు. మరి ఒకసారి చూపించుకోలేకపోయారా హాస్పిటల్కి వెళ్ళంటే? మా ఆయన పట్టించుకోవడం. ఏం చేయడు? పట్టించుకోడు. చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. ఒకటే నిర్ణయించుకున్నాను, దేవా నువ్వు ఉంచితే నిలబడతాను, నువ్వు తీసుకుంటే నీ దగ్గరికి వచ్చేస్తాను. ఏమైపోయిందండి ప్రేమ? కష్టం వచ్చేసరికి మాయమైపోయింది. ఎవరి స్వార్థాలు వారివి. దేవుని ప్రేమను అర్థం చేసుకుంటున్నారా? నిస్వార్థమైన ప్రేమ. ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అందును బట్టి ఆయన ప్రేమను ఈరోజు మనం అందరము కూడా దేవుని బిడ్డలారా దేవుని వశం అయిపోయాం. ఎందుకు అంటే ఆ ప్రేమ మళ్ళందరినీ ఆకర్షించింది. కొరిటన్ భూమ్ గారు అనే ఒక మాట అంటారు. ఆమె ఏమంటారంటే, క్రిస్మస్ అనేది నీ హృదయంలో జరగకుండా ఆయన పశువుల పాకలో 10 సార్లు జన్మించిన ఆ క్రిస్మస్కి నీకు సంబంధం లేదు అంటారు. క్రిస్మస్ అనేది మన హృదయంలో జరగకుండా యేసుక్రీస్తు వారు 10 సార్లు బెత్లెహేంలో జన్మించిన నీకు క్రిస్మస్కి ఏ సంబంధము లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరిలో జన్మించాలి అంటే మనలో జన్మించాలి. దేవునికి స్తోత్రం. అలనాడు చాలా మంది దేవుని బిడ్డలారా వారు సంతోషించడానికి చాలా విషయాలు ఎన్నుకున్నారు. ఎందుకంటే గిఫ్ట్లో ప్రేమ ఉందని చెప్పుకున్నాం ఇంతవరకు. గిఫ్ట్ సంతోష పెట్టడానికి ఇస్తారు. దేవుని ప్రేమ అర్థం చేసుకున్నాం నిజమే, కానీ దేవుని ప్రేమ మళ్ళీ ఏం చేస్తుంది అంటే సంతోష పెడతారు. ఏం చేస్తుందండి? సంతోష పెడతారు. జక్కీ ఉన్నాడు కదా, ఎలా సంతోషించాలనుకున్నాడు అంటే ఎక్కువ డబ్బులు అన్యాయంగా తీసేసుకొని మేళ్ల మీద మేళ్లు కట్టేసి పెద్ద పెద్ద కార్లు కొనేసి అక్కడ ఇక్కడ స్థలాలు కొనేసి బినామీలు ఆ పేర్లు ఈ పేర్లు రాయించేసి ప్రాపర్టీ పెంచుకొని ధనవంతుడు అయిపోదామని చెప్పేసి అన్యాయంగా 2 రూపాయల వడ్డీనైతే ట్యాక్స్ని ఏం చేశాడు? 10 రూపాయలు కలెక్ట్ చేసుకొని సంతోషపడ్డానికి. ధనదాహం అంటారు కదా, కొంతమందికి ధనదాహం ఉంటుంది. ధనాన్నుకునే ఒక గొప్ప గుణం ఏంటంటే నువ్వెంత సంపాదించినా కూడా ఇంకా సంపాదించాలనే ముందుకి తీసుకెళ్తావు. నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మన దేశంలో చాలా గొప్పోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ చాలా ఆస్తులు ఉన్నాయి కదా. అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు తరతరాలు 10 తరాలు 100 తరాలు తిన్నా కూడా తరగనంత ఆస్తి ఉందట మన దేశంలోనే కొంతమంది దగ్గర. మరి మిగిలినదైనా లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అనిపిస్తుంది. మిగిలినదైనా లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే ఇస్తారా అండి? ఇవ్వరు. ఇంకా కూడేసుకుంటారు. అలా జక్కయ్య జీవిత కాలం అంతా కూడా ధనాశతో బ్రతికాడు. దాన్ని అర్జిస్తూ అన్యాయంగా మోసం చేసి తన యొక్క ప్రాపర్టీని పెంచుకుందామని చాలా కూడా వెతికాడండి. దేవుని బిడ్డలారా అదేది కూడా అతన్ని తృప్తిపరచలేదు. ఏం చేయలేదండి? ఎంత పెద్ద డబ్బు సంపాదించిన వాడు యేసుక్రీస్తు వారు వాళ్ళ ఊళ్ళో అలా నడిచి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటే ఈయనకు హృదయంలో ఏ ఆశ కలిగిందంట? ఎంతవరకు ఏ ఆశతో ఉన్నాడు? ధనాపేక్షతో ఉన్నాడు. ఇప్పుడంట యేసుని చూడాలనిపించిందంట. అంటే ఈ ధనంతో తనకేం లేదు? సంతృప్తి లేదు. ఒకటి మనకి సంతృప్తిని ఇవ్వకపోతేనే ఇంకొక దాని దగ్గరికి మనం వెళ్తాం. పొట్టివాడైనందున చెట్టు ఎక్కాడంటే మనం పొట్టోడు చెట్టు ఎక్కాడు ఇలాంటి మాటలు కాదు. అతను హృదయాన్ని చూడాలంటే నేను ఎలాగైనా యేసు ప్రభుని చూడాలి, అని కలుసుకోవాలి. ఏంటా నోట ఈ నోట ప్రభు గురించి ఇంత గొప్పగా వింటున్నాను, నేను కూడా వెళ్ళాలి, నా జీవితంలో కూడా ఏదైనా మార్పు చూస్తానేమో అని లోపల ఆలోచించుకున్నాడు. కాబట్టి ఆశపడ్డాడు, వెళ్ళాడు. తన స్థితిని గమనించిన యేసు ప్రభు వారు అన్నారు, జక్కయ్య దిగిరా, నేను నేడు నీ ఇంటికి రావాల్సి ఉన్నది. జక్కయ్య జీవితంలో క్రిస్మస్ జరిగింది. దేవునికి స్తోత్రం. శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు వారు జక్కయ్య హృదయంలోనికి ఎప్పుడైతే వచ్చారో జక్కయ్య హృదయంలోనికి వచ్చారో ఆ దినము జక్కయ్య హృదయంలో ఏం జరిగిందండి?
క్రిస్మస్. క్రిస్మస్ అంటే సహోదరులు పాడారు, బెత్లెహేంలో సందడి, పశుల పాకలో లోకమంతా. ఇదంతా అవుట్ సైడ్ సందడి. కానీ ఇన్సైడ్ సందడి ఎప్పుడు జరుగుతుందో తెలుసండి? యేసు ప్రభువారు మనలోనికి వచ్చినప్పుడు. అది జక్కై చరిత్ర. ఇంకొక స్త్రీ ఉంది, ఆమె సమరయ స్త్రీ. ఈ సమరయ స్త్రీ కూడా చూడండి, జీవితంలో 5 భర్తలతో ఉందట. ఆమె పరిస్థితులు ఏంటో మనకు తెలీదు, ఎలాంటి బ్యాక్గ్రౌండో తెలీదు. కానీ సమరయులు అనేసరికి కొద్దిగా ఇశ్రాయేలీలకి, అన్యులకి పుట్టిన బిడ్డలుగా మనకి బైబిల్ చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఆవంట 6వ అతనితో ఉందంట. అంటే ఫస్ట్ అతనితో సంతృప్తి లేదు, 2వ అతనితో, 3వ అతనితో, 4వ అతనితో, 5వ అతనితో కూడా ఏం లేదు, సంతృప్తి లేదు. అంటే ఆమె ప్రేమ కోరుకుంటా ఉంది. స్త్రీలకు ఉండే స్వభావం ఒకటి తెలుసండి, వాళ్ళకి 10,000 చీర కొని ఇచ్చినా సంతోషపడి ప్రేమగా మాట్లాడే వాళ్ళు కావాలి. వాళ్ళకి ఎవరు కావాలి? చాలామంది అందుకే దారి తప్పుతూ ఉంటారు. ఇంట్లో ఆ ప్రేమ దొరకకపోతే వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. సో స్త్రీ స్వభావం అలాంటిది. ఎప్పుడు కూడా చక్కగా కూర్చొని ముచ్చట్లాడుకొని ఆమెను పట్టించుకుంటున్నట్లుగా. సో చాలామంది పురుషులకి ఈ విషయం తెలియక రిలేషన్స్ బ్రేక్ చేసేసుకుంటూ ఉంటారు, మరి వివాదాలు పెట్టేసుకుంటూ ఉంటారు, గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది భార్య భర్తలకి. లేదు, సింపుల్. స్త్రీలను ఆకర్షించడం ఏంటో తెలుసా? చాలాసేపు నుంచి పనిచేసావు, కాసేపు కూర్చో అంటే చాలు, ఆమె హృదయం ఏమైపోద్ది? పొంగిపోద్ది. చాలా రోజులైంది మనం బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం. కాఫీ 150 రూపాయలు పెడితేనే కాఫీ కాదండి. ఇప్పుడు మన దేశంలో టీ టైంలకి, టీ పాయింట్లకి ఏమీ కొదువు లేదు. జస్ట్ 10 రూపాయలు వెళ్ళి టీ తాగితే, అంటే మీరు ఆమెను పట్టించుకుంటున్నారని తనకు అర్థమవుతుంది. ఇదే కోరుకుంటారండి స్త్రీలు, అంతకు మించి ఏం కోరుకోరు. ఆమె పేర్ల మీద ఆస్తులు రాసేసి, పట్టు చీరలు కొనేసి, బంగారం పెట్టేసి, మంచి ఇంట్లో పెట్టేసి, నువ్వు ఒక కూర్చొని ఒక మాటే మాట్లాడకపోతే ఆమె హృదయం చల్లారదు. కాబట్టి స్త్రీలు ఇది కోరుకుంటారు. ఆఖరికి 6వ అతనితో ఉంటుందంట. మరి అతను ఎలా అంటాడో దేవుని బిడ్డలారా, మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క నూతి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఇందాక జక్కీని చూసినట్లుగా యేసుక్రీస్తు వారు జక్కయ్య డబ్బులు లెక్క పెడుతున్నాడు, బీరువా దగ్గర పెడుతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. మనకు ఒక సహోదరుడు ఉండేవాళ్ళండి గతంలో. దేవుని బిడ్డలారా, ఎంత నవ్వొచ్చిందంటే ప్రతిరోజు ఆఫీస్ నుంచి వచ్చి ఆయన బ్యాంకులో డబ్బులు వేయరట. బ్యాంకులో డబ్బులు వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లము ఏదో అని కట్టలు కట్టేసి బీరువాలో మళ్ళీ ఆ 10 రూపీస్ నోట్లు, 50 రూపీస్ నోట్లు రావడం, బీరువా ఓపెన్ చేసుకోవడం, మళ్ళీ వేసేయడం, తాళం వేసేయడం, తాళం పట్టుకుని వెళ్ళిపోవడం. ఇదే పని అన్నమాట. చాలా ఆశ్చర్యం అనిపించేది. సో అలాగే జక్కీ కూడా నోట్లు ఎలా లెక్క పెడుతూ, ఈరోజు ఇంత కలెక్షన్ ఆనందిస్తున్నాడు. కానీ లోపల ఏం లేదండి, తృప్తి లేదు. ఈమెకు కూడా అలాగే తృప్తి లేదు. ఒకరోజు ఆమె పరిస్థితులు జరిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆమెను ఎదుర్కోవడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసండి. దేవుడు మనం ఎవ్వరికీ చెప్పుకోకుండా ఏదైతే లోపల స్ట్రగుల్ అనుభవిస్తామో, ఏదైతే మనం ఆశపడతామో కావాలని, అలాంటి వాళ్ళ దగ్గరికి ఆయన వస్తాడు ఖచ్చితంగా అండి. ఆయన అలాంటి వారిని పట్టించుకుంటాడు. మనుషులకు చెప్పుకోలేకపోవచ్చు, కానీ హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు నువ్వు దేనికోసం వెతుకుతున్నావో, ఏదైతే నువ్వు దొరక్క బాధపడుతున్నావో, ఆ తృప్తి, ఆ ఆనందం, ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుందని నువ్వు ఆలోచన చేస్తున్నావో, నీలాంటి వాడి దగ్గరికి, నీలాంటి దాని దగ్గరికి నాలాంటి దేవుడు రావడానికి ఇష్టపడేవాడు. ఆమెకు తెలియదండి దేవుని బిడ్డలారా, మామూలు తన పని తను చేసుకోవడానికి వచ్చింది. దూరం నుంచి ప్రభు వచ్చి అక్కడ గట్టు మీద కూర్చున్నారు. 4వ అధ్యాయం 10వ వచనం చదివితే అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. చూడండి, వాళ్ళిద్దరికీ ఒక సంభాషణ జరిగింది. అమ్మ దాహంగా ఉంది, నాకు కొంచెం నీళ్ళు ఇస్తావా అంటే, చూసేసరికి యేసుక్రీస్తు వారు కొద్దిగా యూదా జాతికి చెందిన వ్యక్తిలాగా చాలా దైవికమైన దీనిలో కనిపిస్తున్నారు. అంత ఆశ్చర్యం అనిపించింది. మేము సమరయులం కదా, మీరు యూదులు, మా దగ్గరికి ఎందుకు వచ్చారు? నేను మీకేం దాహం ఇవ్వగలను? సో మీ దగ్గర ఇంకా మంచిగా ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉంటే ప్రభు అన్నారు, నీవిచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ నాకేం కలుగుతుంది? దాహం. నీవిచ్చే నీళ్ళు తాగితే నా మళ్ళీ ఏం కలుగుతుంది? కానీ నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే నువ్వు ఎప్పటికీ కూడా. 10వ వచనం చదువుదావరా, చక్కని మాట. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని
నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే అనుందా? ఎరిగి ఉంటే నీవు ఆశ్చర్యానికి లోనైపోతావు. నువ్వు దేనికి లోనైపోతావు? ఆశ్చర్యానికి లోనైపోతావు. దేవుని బిడ్డలారా, ప్రభు ఏమంటున్నారు తెలుసా? నీ ముందు నిలబడిన వాడిని ఎవరినో తెలిస్తే, నేను ఎవరో నీకు అర్థమైతే నువ్వేమవుతావు అంటే ఆశ్చర్యానికి లోనవుతావు. యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవుని వద్ద నుంచి వచ్చిన వరము. ఆయన ఎవరండి? వరం. అక్కడ మళ్ళీ అదే పదం వాడబడ్డది, నేను వరమును. నేను ఒకవేళ నీ జీవితంలోనికి వస్తే ఇప్పటి వరకు నీకు లేని తృప్తి, నీకు లేని ఆనందము నేను ఇవ్వగలను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి మన పాపముల కొరకు బలేయడానికి వచ్చారు అనేది వాస్తవం. రెండోది దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారో తెలుసండి? యేసు ప్రభు రాకముందు మనకేం తెలుసో తెలుసండి? ఈ లోక ప్రేమే తెలుసు. ఏం తెలుసు? ఈ లోక ప్రేమే తెలుసు. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో లోకానికి తెలియదు. దేవుని ప్రేమ అంటే ఎలా ఉంటుందో లోకానికి తెలియదు. యేసు ప్రభు వారు వచ్చిన రెండో కారణం ఏంటో తెలుసండి? దేవుని ప్రేమ ఒక మనిషిలోనికి వస్తే ఆ మనిషి జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారంటే, నేను ఇచ్చే నీళ్లు జీవజలం. ఏ జలం అండి? జీవజలం. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఎవరైనా యేసు ప్రభువుని చూసామండి? ఎవరైనా చూసామా? కానీ ఆయన్ని అనుభవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాం? అనుభవిస్తున్నాం. పాటల ద్వారా, ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషాన్ని మనం పొందుకుంటున్నాం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, క్రీస్తు వారు పశువుల పాకలో పుట్టడమే కాదు కానీ నేడు మన హృదయాల్లో జన్మించారు కాబట్టి ఆ ఆనందాన్ని పొందుకుంటున్నాం. వెలితి కలిగిన మానవ జీవితంలో సంతృప్తినివ్వడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చారండి. ఆమె దేవుని బిడ్డలారా, సాధారణంగా లోకానికి క్రైస్తవ్యానికి ఉన్న తేడా ఏంటో చెప్పమంటారా? లోకంలో నువ్వు తప్పుడు మనిషివి అంటే వెంటనే చెప్పి తీసి కొడతారు. అవసరం అయితే నన్ను అలాగంటావా, అబద్ధమన్నా ఒప్పుకోరు. ఏ తప్పు పని చేసినా ఒప్పుకో. మునుపు మనం కూడా అంతే. అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. యేసుక్రీస్తు వారిని నమ్మిన తర్వాత ఒక వ్యక్తిలో వచ్చే మార్పు ఏంటో తెలుసా? తను చేసిన తప్పులన్నీ తనే వేల మంది ముందు నిలబడి సాక్షిని చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నా పరిస్థితి బహిరంగంగా చెప్తారండి. నేను ఒకప్పుడు దొంగని, అబద్ధాల కోరుని, కొండాలి మనిషిని, సినిమాల పిచ్చోండి, ఆడవాళ్ళ పిచ్చోండి. ఈరోజు ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు? కారణం ఏంటో తెలుసండి? ఇన్ని చేసుకొచ్చాను, నా జీవితంలో సంతృప్తి లేదు. కానీ ఈరోజు ప్రభువుని బట్టి నేను ఆ సంతృప్తిని పొందుకుంటున్నాను. అందుకే ప్రభు అంటారు, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10 అనుకుంటా, అందులో ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు కడుపులో నుండి జీవజల నదులు పారుతాయంట. ఏ నదండి? జీవజల నది. అది బయటకు కనిపించదు. ఒక ఆమె ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయటండి, సంఘంలో ప్రార్థన అనేసరికి మాత్రం పనులన్నీ పక్కన పెట్టేస్తుందంట, ఓపుకుంటే చేసేస్తుందంట. ప్రారంభ ప్రార్థనకి వెళ్ళి ముందు కూర్చుండిపోద్దంట. ఒకరోజు వాళ్ళ కాళ్ళు అడిగిందంట, ఏంటత్తయ్య కొద్దిగా నాకు పని హెల్ప్ చేసి నాతో తోడుగా ఉంటే ఇద్దరం కలిసి వెళ్తాం కదా, పాటలు నీవు వెళ్దాము అనేసి అంటే, అమ్మ నాకు అక్కడికి వెళ్ళి నిలబడి కూర్చొని ఆ స్టార్టింగ్ నుంచి ఉంటేనే కానీ నా హృదయంలో ఆ ఆశ అనేది తీరదు. అంటే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థించేటప్పుడు మనకి ఏం కలుగుతుందంటే లోపల నుంచి జీవజలపు ఓట అనేది మనలో ఉద్భవిస్తుంది. అది లోకానికి కనిపించదు. దానికి ధనంతో సంబంధం లేదు, దానికి వస్తు వాహనాలతో సంబంధం లేదు, దానికి ఉద్యోగ వ్యాపారాలతో సంబంధం లేదు, నీకున్న దేనితో కూడా సంబంధం లేదు. ఈ ఆనందం ఎక్కడి నుంచి పెళ్ళిబిక్కుతూ ఉంటుంది అంటే లోపల నుంచి వస్తూ ఉంటుంది. అప్పటి వరకు రహస్యంగా బ్రతికింది, ఎంత మేనేజ్ చేయడానికి ట్రై చేసి ఉంటుందో, ఇంతమందితో తిరిగాను అని అందరికీ తెలిస్తే నన్ను తప్పుడు మనసుగా అనుకుంటారు, నా మీద ఊస్తారు. సో నిజం చాలా గిల్టీ ఫీల్ అయి ఉంటుంది.
తలెత్తుకోవడానికి మేబీ ఆ టైంలో వచ్చి నీళ్లు చేదుకుంటుంది అంటే వాళ్ళు వీళ్ళు అనే సూటిపోటి మాటలు తట్టుకోలేక అయి ఉంటుంది. అలాంటి స్త్రీ ఎప్పుడైతే క్రీస్తు అనే వరమును ఆమె గుర్తించి ఆమెలోనికి ఆయన్ని ఆహ్వానించి నా జీవితం నీకు అంకితమయ్యా అని చెప్పి ఎప్పుడైతే ఆమె తన హృదయంలో నిజమైన క్రిస్మస్ని ఆస్వాదించిందో ఇప్పుడు వెంటనే కొండ వదిలేసిందంట. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఊరికి వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళిపోయి ఏమంటుంది? గెంతులేస్తా చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను కనుగొంటున్నాను, రండి మీకు చూపిస్తానని చెప్పేసి నా జీవితాన్ని మార్చినవాడు, సంతోషం లేని నా జీవితంలో సంతోషాన్ని తీసుకొచ్చాడు. అలాంటి వాడిని నేను చూశాను. ఒక సిస్టర్ నాతో మాట్లాడితే ఇలాగ అన్నారండి, నిజంగా పాప క్షమాపణ కోసమే యేసుక్రీస్తు వారు, ఆయన లేకపోతే పాప క్షమాపణ అనేది లేదు. అది మొదటి వాస్తవం. రెండోది ఏంటి అంటే, మనం సువార్త ప్రకటించేటప్పుడు 2 మాటలు వాడతాం. ఒకటి, అవతల వాళ్ళు రక్షింపబడాలి, ఆత్మ నరకానికి వెళ్లకుండా తప్పింపబడాలి. రెండోది ఏమంటారు? అందరూ దేవుని ప్రేమను తెలుసుకోవాలి అంటాం కదండి. అందరూ దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఆ సిస్టర్ ఏమంటున్నారంటే, మా ఆఫీస్లో ఒక ఆమె ఉంది, ఆమె చాలా బాధల్లో ఉంది, ఎవరూ తనని ప్రేమించట్లేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది, ప్రార్థన చేయండి, ఆమె ప్రభు ప్రేమను తెలుసుకోవాలని. ఏ ప్రేమనండి? ప్రభు ప్రేమను. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్పవాడు. ఆయన జీవమై ఉన్న దేవుడు. ఆయన పశువుల పాకలోకి వచ్చింది మాత్రమే కాదు కానీ ప్రతి హృదయంలోనికి రావడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఆయన వన్స్ మనలో ఎంటర్ అయితే దేవుని బిడ్డలారా, మన దాహం తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన దాహం ఏమవుతుందండి? తీర్చబడుతుంది. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటాం. దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిలో మార్పు జరుగుతుందండి. ఆ మార్పు ఏంటో తెలుసండి? పూర్తిగా మీరు దేవుళ్ళలో ఉండేవాళ్ళే అయితే ఇంకా మనుషుల ప్రేమ మీద మనం ఆధారపడం, మనమే ప్రేమించడానికి ఇష్టపడతాం. నిజంగా ప్రేమించమంటాను, నన్ను ప్రేమించు, అవతల వాళ్ళ రెస్పాన్స్ లేదా? నువ్వు ప్రేమించదు, నా దేవుడు నాకు ఉన్నాడు. ఏమంటాం? నా దేవుడు నాకు ఉన్నాడు. ఒక వ్యక్తిని దేవుడు ఎలా మార్చేస్తాడంటే, నా ప్రేమ నీకు చాలు, ఈ ప్రేమతో నువ్వు సంతృప్తిగా బ్రతకగలవని దేవుడు మార్చగలడు. యెర్మీయా గ్రంథంలో అంటాడు, ఆయన జీవ జలపు నీటి బుగ్గ అని ఆయనకి పేరండి. ఈ ఆనందానికి అంతులు లేవు. ఈ లోకంలో అంతా మనం ఆయన ఆనందాన్ని చూస్తాము. మరణించిన తర్వాత క్రీస్తునందు పాప క్షమాపణ పొంది ఆయన రక్తము ద్వారా విమోచింపబడి మనము పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాం. కాబట్టి దేవుడి లోకానికి ఒక వరాన్ని ఇచ్చాడండి. ఆ వరము మనలోనికి వస్తే చూడండి, కొన్నిసార్లు మనకు బాగా అప్పులు ఉన్నాయనుకోండి, 1 కోటి రూపాయలు లాటరీ తగిలింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇంకా ఆ రోజు ఎన్ని కోళ్ళు చచ్చిపోవాలో, అవసరమైతే మేకలు చచ్చిపోవాలి కదండి. అంత పార్టీ, నా కష్టాలన్నీ తీరిపోయి. నేను అంటాను, ఒకవేళ నువ్వు సరిగ్గా వినియోగం చేసుకోకపోతే నువ్వు మళ్ళీ అప్పులు అవ్వకుండా ఉంటావా? ఉండవు. కానీ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బహుమానాలు, ఈ లోకంలో ధనం, ఈ లోకంలో సంపద కొన్ని రోజులకి ఇచ్చే గిఫ్ట్లు అండి. ఏవైనా కూడా అవి కొంతకాలానికి ఏమైపోతాయి? నశించిపోతాయి, ఉండవు. కానీ దేవుడిచ్చే బహుమానము అది నిత్యమైన బహుమానం. ఆ బహుమానంలో దేవుడు పాప క్షమాపణ, ఆనందము, నిత్య జీవాన్ని పెట్టి లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఏం పెట్టి పంపించాడండి? నిత్య జీవాన్ని పెట్టి పంపించాడు. కాబట్టి ఆయనను మనం అనుభూతి అండి. దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం ఒక అనుభూతి. యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకోనండి. ఒక గొప్ప దేవుని ప్రేమను మనం పొందుకోవడానికి ఒక మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. ఆయన రాకపోతే నిజమైన ప్రేమకు అర్థం అనేది లోకంలో తెలియదు. ఇంకా ఏవేవో ప్రేమల కోసం అరుగులు చేస్తూ ఉంటాం. కాబట్టి గమనించండి, గిఫ్ట్ అనేది అడగకుండా ఇచ్చేది. గిఫ్ట్ అనేది విలువైనది అనుకున్నాం. గిఫ్ట్ అనేది మనల్ని సంతోషపెట్టేది. అడగకుండా ప్రేమతో ఇచ్చాడు, సంతోషపెట్టడానికి ఇచ్చాడు. ఆ గిఫ్ట్ చాలా విలువైనది. గమనించండి, మనకి బహుమతి ఉచితంగా వస్తుంది, కానీ అవతల వాళ్ళు దానికి వెల చెల్లిస్తారా, చెల్లించరా? నీకు ఒక గిఫ్ట్ ఇచ్చేటప్పుడు అవతల వాళ్ళు కొంత ధనం చెల్లిస్తారు. ఒకవేళ వాళ్ళు ఇబ్బందులో ఉండొచ్చు, వాళ్ళకే ఆ డబ్బులు అవసరమై ఉండొచ్చు. నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి దానికోసము వెల చెల్లిస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అమూల్యమైన వాడు, మూల్యము చెల్లించలేనివాడు.
అద్వితీయుడు, ద్వితీయము లేనివాడు, తండ్రి ఏకైక కుమారుణ్ణి లోకాన్ని ప్రేమించి మన కొరకు ఇచ్చారు. పేతురు గారు 1:18 రాస్తారు. మొదటి పేతురులో ఏమంటారు అంటే, మీరు క్షయమైపోయే వెండి బంగారం వంటి వస్తువులతో విడిపించబడలేదు కానీ అమూల్యమును నిష్కలంకమైన, చదవండి ఒకసారి ఆ మాట, రక్తము చేత, అనగా నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే. చాలండి. ఈ లోకంలో బాగా పెద్ద గిఫ్ట్ ఏదన్నా అనుకుంటే వెండి బంగారం. గిఫ్ట్లు వచ్చేటప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లన్నీ హాల్లో వదిలేస్తాం. ఉంగరాలు, చైన్లు కదండి, బ్రేస్లెట్లు, ఇవన్నీ ఏం చేస్తాం, పట్టుకెళ్ళి బీరువాలో పెట్టుకుంటాం. అవి విలువైనవి. కానీ వాక్యం అంటుంది, వెండి బంగారం వంటి క్షయమైపోయే అవి కూడా ఒకరోజు ఏమవుతాయి, నాశనం అయిపోతాయి. అలాంటి వస్తువులతో మీరు విడిపింపబడలేదు కానీ అమూల్యము, అది పరిశుద్ధ రక్తము, అది నిర్దోషమైన రక్తము, అది దేవుని యొక్క గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనము విడిపింపబడ్డాం. ఒకవేళ ఇంతవరకు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతే, ఇదిగో దేవుడి రోజు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. ఆయన ఏకైక కుమారుణ్ణి లోకం కొరకు ఆయన ఇచ్చేశాడు. అందులో ప్రేమ ఉంది, అందులో సంతోషం ఉంది. అది చాలా విలువైన బహుమానం. కాబట్టి ఆయన యొద్దకు వస్తే అలాంటి వాడు ఇంకెప్పుడు కూడా దాహము కొను. నాకు ఇది లేదు అని నువ్వు ఫీల్ అవ్వకుండా ఆయన ప్రేమతో నిన్ను నింపి నడిపిస్తాడు. సో అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని వరమును గూర్చి ఆయనకి స్తోత్రం అని చెప్పిన పౌలు గారి మాటను బట్టి నిజమే, ఎంత విలువైన దాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు నింపిరివేదయా. నీ ప్రేమే చూపకపోతే దగ్గరగా, నీ కృపయే లేకపోతే నాకు నింపిరివేదయా. కరుణగలా యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగలా యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ముగిరివేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ముగిరివేదయా. ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, ప్రేమగల దేవా, నీ ప్రేమను మరొకసారి తండ్రి మా మధ్య మీరు విశదపరిచారు తండ్రి. ఆయన నీవు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం నీకు లేదు తండ్రి. నీకు నీవుగా ఉన్నవాడు తండ్రి. నాయన నీకు కొదువైనది ఏదీ లేదు ప్రభువా. కానీ తండ్రి నువ్వు ప్రేమ కలిగిన వాడు కాబట్టి, మానవ జాతిని ప్రేమిస్తున్నావు కాబట్టి నాయన, మానవుని సమస్య పాపమని నాయన తండ్రి, దాని నుంచి విడిపింపబడే మార్గము లేదని తండ్రి ఎరిగిన వాడవై తండ్రి, నీ కుమారుని ప్రభువా మా పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు తండ్రి నువ్వు పంపించిన నీ ప్రేమను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం నాయన. నీకు స్తోత్రాలు నాయన. తిరిగి మేము మిమ్మల్ని ఏమిచ్చినా కూడా మీ ప్రేమకు తిరిగి మేమేమి కూడా రుణం తీర్చుకోలేము నాయన.
నీ ప్రేమను ఇతరులకు ప్రకటించడం తప్ప సమరయ స్త్రీ వలె అంతకు మించి మేమేమీ చేయలేమని ప్రభా మేము గ్రహించాం తండ్రి. నాయన మేము పాపులమయ్యా, మేము శత్రువులం తండ్రి, నీకు దూరం అయిపోయిన ప్రజలం తండ్రి. నీకు దగ్గర చేసుకున్నావు, నీతో ఒక మిత్ర భేద బంధాన్ని మాకు కలిగించావు తండ్రి. మా పాపము నుంచి మమ్మల్ని విడిపించావు. మేము నీకు దూరంగా పారిపోతున్నా మమ్మల్ని వెతికి వెతికి వచ్చావు నాయన. నీ ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. నీ ప్రేమ లేకపోతే ఒక మనిషి తండ్రి తన జీవితంలో ఎంత అసంతృప్తితో బ్రతుకుతాడో నాయన, ఎంత నాయన ప్రభా నాయన జీవితంలో అయా విరక్తితో బ్రతుకుతాడో ప్రభా నాయన. ఇదిగో కొంతమంది జీవితాల నుంచి మాతో మాట్లాడారు, కానీ నీ ప్రేమ ప్రతి మనిషిని సంతృప్తి పరిచి ఆనందింపచేసేది. ఎందుకంటే నువ్వు సజీవుడమైన దేవుడు, నీవు మాలో నివసించే దేవుడు తండ్రి. ఆ ప్రేమలో మమ్మల్ని అందరినీ నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఇంకా నీ ప్రేమను రుచి చూడక తండ్రి లోకంలో వేటు కొరకు అరుగులు చాస్తూ అక్కడ ఆనందము దొరకక నాయన జీవితం మీద విరక్తితో ప్రభా అయ్యా సంతృప్తి లేక జీవిస్తున్న నీ బిడ్డలు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే నీలో ఉన్న ఆనందాన్ని ప్రభా వారు పొందుకునేటట్లు ఈ క్రిస్మస్ వారి హృదయాల్లో జరుగులాగన మీరు సహాయం చేయమని అడుగుచున్నాం. మంచి తండ్రి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన బహుమానాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు. ఇట్టి మాటలు మేము పంచుకోవడానికి నీ కుమారుని గృహాన్ని మీరు వాడుకున్నారు. కుటుంబంలో కొరతలన్నీ తీర్చండి. వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. కుటుంబంలో ఉన్న ప్రతి అక్కర్ని తీర్చండి. ఇంకా నీ ప్రేమను అనుభవిస్తూ తండ్రి అనేకులకు నీ ప్రేమను ప్రకటించే కుటుంబంగా మీరు ఉంచి నడిపించారు. వచ్చిన ప్రతి బిడ్డను కూడా నాయన మరొక్కసారి ప్రభా వారి జీవితంలో నాయన నీ ద్వారానే ప్రభా నాయన సంతృప్తమైన ఆనందాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఆ జీవపు ఓటను హృదయాల్లో కలిగి ఉండటానికి ప్రభా మీరు సహాయం దయచేయండి. మా ప్రియ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి మేము పొంది ఉన్నాం మా పరమ తండ్రి.